అందరికీ మరణాతండి. బాగున్నారండి? సర్వోన్నతమైనటువంటి దేవాతి దేవుడు మనకు సర్వకార్యముల్లోనూ తోడుగా ఉంటూ మనలను తన మహిమరాక పర్యంతము ఆదరిస్తూ క్షేమాభివృద్ధినిస్తూ తోడుగా ఉంటూ మనలను ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, సర్వోన్నతుడైన దేవుని పోలికలో ఉన్న సర్వ మానవులారా, సర్వాధికారియగు ప్రభు మాటలను శ్రద్ధగా విన్నట్లయితే ఆయన మాటలోని జీవము మనకు ఆరోగ్యమును, ఆయుష్ను, క్షేమమును కలుగుజేయునుదై ఉన్నది. ప్రియులారా, దేవుని వాక్యాన్ని దినము చూద్దాము. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 34వ వచనమును మనం చూసినట్లయితే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన్ను స్తుతించుడి అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఇది దేవుణ్ణి ఆరాధించుటకు ఎంతో తోడ్పడేటటువంటి స్తుతి అయి ఉన్నది. సర్వమానవులు దేవుని స్తుతించటం వలన ఆయన కృప మానవుల ఎడల ఎంతో హెచ్చుగా ఉంటుంది. ఆపత్కాలమందు మానవులకు దేవుడు తోడుగా ఉండి సహాయకుడై ఉండి వారి ఆపదల నుంచి అన్నింటి నుండి వారిని విడిపించేటటువంటి మహిమగల వారై ఉన్నారు. ప్రియులారా, దైవ జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలు అలాగే దేవునిని మహిమపరిచారు. అందువలన దేవుడు వారికి సహాయం చేసి వారి ఆపదలన్నిటి నుంచి వారిని విడిపించారు. ప్రియులారా, భక్తులైన వారి యొక్క జీవితాల్లో దేవుని ఎడల కృతజ్ఞతాభావము కలిగి స్తుతించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ సమయాల్లో దేవుడు వారిని ఘోరమైన ఆపదల నుంచి, గండముల నుంచి, ప్రమాదాల నుంచి తప్పించినటువంటి వారై ఉన్నారు. ప్రియులారా, ఎందుకు అంటే ఆయన దయగలవాడు. ప్రియులారా, ఇక్కడ ఆయన మన ఎడల దయతో కృపను అనుగ్రహించేటటువంటి వారై ఉన్నారు. ప్రియులారా, దానియేలు గారిని చూసినట్లయితే ఆయన ఎంతో భక్తుడు, నిరంతరము ప్రార్థించేటటువంటి మహా ఉన్నతమైన మనస్సు కలిగిన వారు. అలాంటి మంచి మనిషికి కీడు తలపెట్టాలనే దుర్బుద్ధి కొంతమంది వ్యక్తులకు కలిగి ఆయనకు ప్రాణాపాయం తలపెట్టారు. ప్రియులారా, సింహాల బోనులో ఆయన్ని రాజశాసనం ద్వారా పడవేయించాలని శాసనాలను వారు కుయుక్తిగా రాజు చేత చేయించి దానియేలు గారికి ఆపద తలపెట్టినప్పుడు, ప్రియులారా, అది దానియేలు గారికి తెలుసు. అయితే దానియేలు గారి మనస్సులో దేవుడే చూసుకుంటాడు అన్నిటినీ అని మంచి ఉన్నతమైనటువంటి మనస్సాక్షి కలిగిన వారు గనుక ఆ క్రూరులైన మనుష్యులు ఈయన మీద నేరారోపణం చేసి ఈ నీతిమంతుడైన దానియేలు గారిని సింహాల గుహలో పడవేస్తే, ప్రియులారా, సింహాలు ఆయన దగ్గరకు వచ్చాయి కానీ ఆయనకు హాని చేయలేదు. కారణము, ఆయన్ను స్తుతిస్తూ ఉన్నారు. ఈయన నిరంతరము స్తుతించేటటువంటి వారై ఉన్నారు. కనుక దానియేలు గారు చేస్తున్న స్తుతిని దేవుడు ఆలకించి తన పరిశుద్ధమైనటువంటి దూతను అక్కడ పంపగా ఆ స్తుతి అంతా దేవదూత గారు వింటూ ఉన్నారు. ప్రియులారా, దేవుని కాపుదల దానియేలు గారికి ఉంచారు. ఉన్నవి అక్కడ ఘోరమైనటువంటి ఆకలితో ఉన్న సింహాలు, కానీ హాని చేయడానికి దేవుడు వాటికి మనస్సు రానియలేదు. ప్రియులారా, తెల్లవారగానే రాజుగారు కూడా దానియేలు ఎంతో మంచివాడు, నిరపరాధి, భక్తిపరుడు, నిస్వార్థపరుడు, నీతిమంతుడు, ఇలాంటి వాడు చనిపోకూడదు అని చెప్పి ఆ గుహద్వారం దగ్గరకు వచ్చి సజీవుడై ఉన్నటువంటి మరి దేవుని దాసుడై ఉన్నటువంటి దానియేలును పలకరించారు. ఆ దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చారు, రాజు చిరంజీవి అగుగాక అని. ఇలాగూ దేవుడు దానియేలుని ఆ సింహాల నోట పడకుండా కాపాడారు. ఇవి గండాలు మానవులకి అప్పుడప్పుడు తటస్థిస్తూ ఉంటాయి. వాటన్నిటి నుండి తప్పించేటటువంటి వాడే దేవుడు. కనుక దేవదేవుడు మనను ఆ కీడు నుండి తప్పించాలంటే మనము దేవుణ్ణి ఇలాగ స్తుతిస్తూ ఆయన కృపకు పాత్రులుగా జీవించాలి. అట్టి కృప నిరంతరము మనకు, మన పిల్లలకు సదాకాలము తోడుగా ఉంటూ నడిపించి ఫలవంతమైన దీవెనలతో వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.
అందరికీ మరణాతండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రాణప్రియుడైన ప్రభువానికి స్తోత్రములు. ఇదిగో ప్రభువా, నీ పవిత్రమైనటువంటి కృపకు ప్రతి ఒక్కరిని పాత్రులుగా చేసి కీడు నుండి తప్పిస్తూ, గండాల నుంచి తప్పిస్తూ, అనారోగ్యాల నుంచి తప్పిస్తూ క్షేమకరమైన బ్రతుకును ప్రతి బిడ్డకు ప్రసాదించుమని యేసువారి నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.